జీవితంలో ఏదైనా చేయగలం. ఒక ఉగ్రవాది ఆత్మహుతి దాడి చేసుకుంటే నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాను అనేది కండిషనింగ్. ఎంత బలమైన కండిషనింగ్. నేను ఈ దేశం కోసం సేవ చేస్తాను కండిషనింగ్. నేను రోజు దశాబ్దం పాటు నేను ఎప్పుడు బయటకు వచ్చేవాడిని కాదు నా రూమ్ లో నుంచి. ఈ కళ్యాణ్ పిచ్చి పెట్టేసిందిరా వీడు ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు అనుకునేవాడు. నా మైండ్ లో, నా మనసులో ఏముండేదంటే నేను నా దేశం కోసం ఒక బలమైన సైనికుడు కావాలి, నా దేశం తాలూకు దోపిడీని నిలువరించాలి, దీంట్లో ప్రాణాలు పోతే పోగాక. కానీ ఎవడో ఒకడు బలంగా ప్రారంభించకపోతే మార్పు రాదు. వన్ మెన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ. ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, పెద్ద స్థాయి నాయకులు వాళ్ళని దిగొచ్చారంటే ప్రత్యేకమైన పుట్టారా? వాళ్ళు అందరూ మనలాంటి పుట్టుకే పుట్టారు. బట్ వాళ్ళకి మనకి ఏంటి తేడా అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కండిషనింగ్ యువర్ బ్రెయిన్, కండిషనింగ్ యువర్ హార్ట్. చాలా బలంగా ఉండాలి. నేనేం చేశాను, ఒక 10 years దశాబ్దం ఐ కండిషన్ మై సెల్ఫ్. బయలాజికల్ చేంజెస్ వచ్చేస్తాయి. ఎంత బయలాజికల్ చేంజెస్ వస్తాయి? యద్భావం తద్భవతి. యాజ్ ఎ మ్యాన్ థింక్ ఇట్ సో ఐ సే. నువ్వు ఎలా ఆలోచిస్తావు అలా తయారవుతావు. సో నా థాట్స్ నేను చూస్ చేసుకున్నాను. ఆ రోజు చేసుకున్నప్పుడు నేను అనుకున్నాను, నన్ను చాలా మంది తిడతారు, నా మీద చాలా మంది దాడులు చేస్తారు, నువ్వు తట్టుకోగలవా? కోప్పడకుండా తట్టుకోగలవు. 10 నెలలు జైల్లో పెట్టండి, తొక్కండి. ఎందుకంటే నాకు నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ చదువుతున్నప్పుడు చిన్నపాటి సెల్లో ఆయన ఏంటి హోల్డ్ చేసిందంటే ఆ ఇన్విక్టిస్ అనే ఒక చిన్నపాటి పోయాం. అంటే ఎన్ని కష్టాలను తట్టుకొని నిలబడని చెప్పి కండిషన్. 25 years 20 సంవత్సరాల పైన ఒక వ్యక్తి చిన్నపాటి జైల్లో ఉండి కూర్చొని మొత్తం ఏమి చేయలేక వదిలేసిన సౌత్ ఆఫ్రికా అపార్థైడ్ రెజిమ్ పడిపోయింది. ఒక్కడి శక్తి అంత ఉంటుంది. ఒక్కడే. వన్ నెల్సన్ మండేలా. డోంట్ యు ఎవర్ థింక్ దట్ యు ఆర్ ఆల్ అలోన్. మీరు ఒక్కరు కాదు, మీరు ఒక సమూహం. వీఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. మన అందరం సమూలంగా అనుకుంటే ఎందుకు మార్పు రాదు? ఈ దోపిడీ వ్యవస్థను ఎందుకు మార్చలేదు? వై కాంట్ వి బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్? వీ క్యాన్ బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ. ఇట్ ఈస్ పాసిబుల్. చేంజ్ ఇస్ పాసిబుల్. వీ క్యాన్ మేక్ ఇట్ హ్యాపెన్. దానికి నా ప్రాణం పణంగా పెట్టాలని పెట్టేస్తాను. ఐఎమ్ రెడీ ఫర్ దాట్.